ఏదైతే పోలవరానికి సంబంధించి విదేశీ నిపుణులు వచ్చారు, తేల్చేస్తారు జగన్ జాతకము అని చెప్పేసి ఇంతకుముందు తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసినాయి. అది కాస్త రివర్స్ అయినందుకు అనుకుంటా ఈనాడు జ్యోతి టచ్ చేయలేదు. మరి రేపేమన్నా వేరే కోణంలో రాస్తారేమో తెలియదు. సాక్షి అయితే ఆధారాలతో ఓ పాయింట్ రాసుకొచ్చింది. అందులో ఆ నివేదిక కాపీలు సంపాదించింది. ఈ నివేదిక ప్రకారం ఏంటయ్యా అంటే ఏదైతే గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ ఛానల్ పూర్తి చేయకుండానే ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారని విదేశీ నిపుణుల నివేదిక ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు 1.006 మీటర్లు, 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకు 390.6 మీటర్ల పొడవున మొత్తం 1.396 మీటర్ల మేర ప్రధాన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ని నిర్మించారని పేర్కొంది. అయితే నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్ ఛానల్ని పూర్తి చేయకపోవడంతో 2017-18లో గోదావరి ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించిందని గుర్తు చేసింది. ఆ ప్రవాహం డయాఫ్రమ్ వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వరద ఉధృతి డయాఫ్రమ్ వాల్ 5 చోట్ల 693 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని స్పష్టం చేస్తూ ఈ నెల 12న కేంద్ర జల సంఘానికి సిడబ్ల్యూసీకి అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక అందించింది. గతేడాది నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ నిర్వహించిన అధ్యయనంలో 4 చోట్ల 485 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టు తెలిస్తే తాజాగా అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరో 208 మీటర్ల మేర అధికంగా దెబ్బతిన్నట్టు తేల్చడం గమనార్హం. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్నటువంటి సవాళ్ళను అధిగమించేందుకు సలహాలు సూచనలు అందించేందుకు డేవిడ్ విపాల్, గియాస్ ఫ్రాంకో, డి సిస్కో, రిచర్డ్ డొన్నెల్లి, సిస్ హిండెల్బర్గర్, కెనడాలతో కూడినటువంటి అంతర్జాతీయ నిపుణుల బృందం దాన్ని పీపీఏ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. జూన్ 29 జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జనరల్ శాఖ సిడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం గత నెల 7న ప్రాథమిక నివేదిక అందజేసింది. పూర్తి నివేదికను ఈ నెల 12న సిడబ్ల్యూసీకి సమర్పించింది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికలో ప్రధాన అంశాలు ఏంటంటే గాడి తప్పిన పోలవరం పనులకు 2019 తర్వాత వైఎస్ఆర్సీ ప్రభుత్వం చక్కదిద్ది 2020లో ఎగువ దిగువ కాపర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టింది. గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ ఛానల్ పూర్తి చేసింది. స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. ఎగువ కాపర్ డ్యామ్ని 42.5 మీటర్ల ఎత్తులో పూర్తి చేసి 2021 జూన్లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించింది. దిగువ కాపర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో ట్యాగులతో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాపర్ డ్యామ్ను పూర్తి చేసింది. ఎగువ దిగర కాపర్ డ్యాములు పటిష్టంగా ఉన్నాయి. 2018లో జెట్ గ్రౌండింగ్ వాల్ సామర్థ్యాన్ని పరీక్షించకుండా ఎగువ కాపర్ డ్యామ్ పనులు చేపట్టడం వల్లే సీపేజీ లీకేజీ అధికంగా ఉంది అన్నటువంటిది ఆ నివేదిక యొక్క ప్రధానమైనటువంటి అంశం. ఇందులో ఏదైతే ప్రణాళిక రాహిత్యం వల్లే పోలవరం జలాశయం పనులకు 2016 డిసెంబర్లో ప్రారంభిస్తే స్పిల్ ఛానల్ పనుల కోసం కొండ తవ్వకం పనులకు సమాంతరంగా ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు. 2017 జూలైలో వరదలు ప్రారంభమయ్యే సమయానికి ఎడమవైపు నుంచి 1.006 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేశారు. 2017 జూలై తర్వాత వచ్చిన వరద డయాఫ్రమ్ వాల్ మీదుగానే ప్రవహించింది. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ నాటికి మిగిలిన 390.6 మీటర్ల పొడవున గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేశారు. 2018లోని వరద ప్రవాహం డయాఫ్రమ్ వాల్ మీదుగా ప్రవహించింది. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల 2018 నాటికి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని ఆ నివేదిక ఇచ్చింది అన్నటువంటి విషయాన్ని సాక్షి హైలైట్ చేసింది.